హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా 5th చాప్టర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ఆకస్టిక్స్ నుంచి అయితే నేర్చుకుందాం గైస్. మనకి ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మనకు 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. మనకు టోటల్ 25 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే దీంట్లో 20% మార్క్స్ అయితే కన్నా మనం ఈ ఒక్క చాప్టర్ నుంచి అయితే గెయిన్ చేసుకోవచ్చు గైస్. సో మనము ఈ చాప్టర్ని అయితే కన్నా చాలా సింపుల్గా అండ్ పర్ఫెక్ట్ కంటెంట్, మనకు కావాల్సిన కంటెంట్ నేర్చుకొని వాటి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేసి అయితే కన్నా ప్రింట్ టు ప్రింట్ నేర్చుకుందాం గైస్. సో మీరు ఈ చాప్టర్ని అయితే కన్నా అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మనకు 20% మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ఒక 1 మార్క్ వాల్యూ కూడా తెలుసు. మనకు ఒక మంచి యూనివర్సిటీ నుంచి అయితే కన్నా వెళ్ళాలన్నా, ఆ యూనివర్సిటీ నుంచి చిన్న కాలేజీకి వెళ్ళాలన్నా కూడా ఒక 1 మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది మనకు 5 మార్క్స్ వస్తున్నాయంటే ఫిజిక్స్లో 20% మార్క్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు గైస్. సో మనము ఈ వీడియోని అయితే కన్నా ఈ చాప్టర్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండ్ పెట్టే వీడియోస్ అన్నీ కానీ చూసి అయితే కన్నా మంచిగా అయితే నేర్చుకోండి గైస్. ఈ ఒక్క చాప్టర్ చాలు మీకు మ్యాక్సిమం స్కోరింగ్ తెచ్చేదానికైతే కన్నా. దీన్ని నేను చాలా సింపుల్గా అయితే చెప్తాను గైస్. సో మీకు ఈ చాప్టర్ని అయితే కన్నా నేను ఒక 10 వీడియోస్లో అయితే చెప్తాను. 10 వీడియోస్ కూడా తక్కువ టైంలోనే చెప్పేదానికి ట్రై చేస్తాను గైస్. మీరైతే కన్నా మిస్ కాకుండా అయితే చూడండి గైస్. ఓకే, ఇప్పుడు మనము ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ఆకస్టిక్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎస్హెచ్ఎం గురించి చెప్పుకుందాం. దీంట్లో మనకు ఫస్ట్ డెఫినేషన్ అండ్ కండిషన్స్ అయితే ఫస్ట్ టాపిక్. సో దీన్ని అయితే చూద్దాం గైస్. సో ఇప్పుడు మనకు డెఫినేషన్ చూసుకుంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ ఏంది? సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక టైప్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ అంటాము. ఇన్ విచ్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ అబౌట్ మీన్ పొజిషన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రిస్టోరింగ్ ఫోర్స్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్. అంటే మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇది ఒక పీరియాడిక్ మోషను. ఒక ఆబ్జెక్ట్ అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ అబౌట్ మీన్ పొజిషన్తో మనకు, అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే ఇట్లా పైకి కింద కానీ ఇలా ఒక మీన్ పొజిషన్తో అంటే సేమ్ డిస్టెన్స్తో కానీ అలా వెళ్తున్నప్పుడైతే కన్నా సో మనకు దీన్నే ఒక ఫార్మేషన్ అయితే కన్నా జరుగుతుంది. సో దీన్నే మనకు ఇది ఎలా జరుగుతుంది, మీన్ పొజిషన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రిస్టోరింగ్ ఫోర్స్. ఈ ఒక రిస్టోరింగ్ ఫోర్స్ ద్వారా మనకైతే జరుగుతుంది. ఎందుకంటే ఎలా అయితే ఫోర్స్ అప్లై అవుతుందో అలాగే రిస్టోరింగ్ ఫోర్స్ జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్. ఇది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్? డిస్ప్లేస్మెంట్కి. ఒక డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్తో ఇది వెళ్తా వస్తుంది కాబట్టి సో దీన్నే మనం అయితే కన్నా సింపుల్ హార్మోనిక్ మోషన్ అయితే అంటాం గైస్. సో మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ ఇన్ విచ్ అన్ ఆబ్జెక్ట్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ అబౌట్ ద మీన్ పొజిషన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రిస్టోరింగ్ ఫోర్స్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్. సో మనకు ఇదైతే డెఫినేషన్. సో ఇది మనకు ఫార్ములా ఏంది దీనికి? F = kx, వేర్ F అనేది ఏంది? రిస్టోరింగ్ ఫోర్స్. రిస్టోరింగ్ ఫోర్స్కి యూనిట్స్ ఏంది? న్యూటన్. సో మనకు N వస్తుంది. నెక్స్ట్ K = ఫోర్స్ కాన్స్టెంట్. K అనేది ఏంటంటే ఫోర్స్ కాన్స్టెంట్, N/m వస్తుంది దీనికి యూనిట్స్. నెక్స్ట్ X అంటే ఏంది? ఇక్కడ X ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మీన్ పొజిషన్. ఇక్కడ మనకు SHM ఇలా ఫామ్ అయితే మనకి ఎగ్జాంపుల్కి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నట్లయితే ఈ డిస్టెన్స్ ఉంటుంది, ఇదే X డిస్టెన్స్, దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం గైస్. సో ఇది మనకు SHMకి అయితే కన్నా ఈక్వేషను F = kx. దీంట్లో మనకు ఇప్పుడు కీ ఫీచర్ చూద్దాం గైస్. కీ ఫీచర్ ఏంది? ద నెగిటివ్ సైన్ షోస్ దట్ ద ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ ఆపోజిట్ టు డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మనకు -kx పెట్టాం కదా. సో ఈ మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఫోర్స్ ఆల్వేస్ మనకు ఆపోజిట్ టు డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అంటే ఫోర్స్ అనేది ఇలా వెళ్తుందంటే డిస్ప్లేస్మెంట్ ఇలా వెళ్తుందంటే ఫోర్స్ అనేది ఎలా వస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో దానికోసం మనం మైనస్ సింబల్ అయితే పెడతాం. బ్రింగింగ్ ద ఆబ్జెక్ట్ బ్యాక్ టు ఈక్విలిబ్రియం. అదే ఇప్పుడు మనకు ఇక్కడ SHMలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫోర్స్ అనేది ఎలా జరుగుతుందంటే దానికి డిస్ప్లేస్మెంట్ ఇలా జరుగుతుందంటే ఫోర్స్ అనేది ఇలా జరుగుతుంది. మళ్ళీ బ్రింగింగ్ బ్యాక్ టు ద ఈక్విలిబ్రియంలోకి తెచ్చేదానికోసం మనకు ఫోర్స్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో మనకు అందుకోసమే మనం ఇక్కడ నెగిటివ్ సైన్ అయితే కన్నా పెట్టాం గైస్. సో మనకు F = kx అయితే కన్నా రావడం జరుగుతుంది. ఇప్పుడు కండిషన్స్ ఆఫ్ SHM చూద్దాం. మనకు కండిషన్స్ ఏమున్నా ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో అనేది అయితే కన్నా తెలుసుకుందాం. సో కండిషన్స్ ఆఫ్ SHMలో an object undergoes SHM if restoring force is proportional to the displacement. రిస్టోరింగ్ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ ఉండాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ ద ఫోర్స్ షుడ్ ఫాలో ద హూక్స్ లా అనేది ఫాలో కావాలి ఈ ఫోర్స్ అనేది. దానికి F = kx అయితే కన్నా దీనికి ఈక్వేషన్. నెక్స్ట్ మోషన్ ఈజ్ ఆసిలేటరీ. మనకు అది వెళ్ళే మోషన్ ఎలా ఉండాలి? ఆసిలేటరీ టైప్లో అయితే ఉండాలి. ద మోషన్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ అరౌండ్ ఏ మీన్ పొజిషన్. ఇది మనకు ఒక మీన్ పొజిషన్లో బ్యాక్ అండ్ ఫోర్త్ అయితే కన్నా వెళ్తూ వచ్చినప్పుడు మనకు ఆసిలేటర్ అయితే కన్నా ఫామ్ అవుతుంది. ఇలా ఆసిలేటర్ అయితే కన్నా ఫామ్ అవుతుంది గైస్.
బ్యాక్ అండ్ ఫోర్త్ అయితే వెళ్తూ వస్తుంది. సో అట్ మీన్ పొజిషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ అలాంటివి అయితే కనుక ఫామ్ అవుతాయి. అప్పుడే మనకు ఆసిలేటరీ వెళ్తూ అయితే కనుక మోషన్ అయితే జరుగుతుంది. సో మనకు ఎస్హెచ్ఎంలో అది ఉండాలి అని చెప్తున్నాడు కండిషన్. నెక్స్ట్ ఏం చెప్పాడు, యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ టువార్డ్స్ మీన్ పొజిషన్. యాక్సలరేషన్ అనేది డైరెక్టెడ్ టువార్డ్స్ మీన్ పొజిషన్ అంటున్నాడు. యాక్సలరేషన్ అనేది ఎటు సైడ్ ఉండాలి, మీన్ పొజిషన్కి డైరెక్టెడ్ సైడ్లో ఉండాలి. ద యాక్సలరేషన్ షుడ్ బి ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్, వేర్ ఒమేగా ఇస్ ద రెగ్యులర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా అనేది మనకేంది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఈ ఒమేగాకి ఫార్ములా ఏంది, ఒమేగా ఈక్వల్ టు 2π/t. సో డబ్ల్యూ ఈక్వల్ టు 2π/t అయితే కనుక మనకు రావడం జరుగుతుంది గైస్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీన్ని అయితే కనుక మనం డబ్ల్యూ వాల్యూ యూజ్ చేసుకుని అయితే కనుక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ద సిస్టమ్ హ్యాస్ నో ఎనర్జీ లాస్. ఇప్పుడు మనం వాడే సిస్టమ్కి ఎనర్జీ లాస్ అనేది అయితే ఉండదు. సో అప్పుడే మనకు ఎస్హెచ్ఎం అనేది కండిషన్లో ఉన్నట్టు. ఇన్ ఐడియల్ ఎస్హెచ్ఎం నో ఎనర్జీ ఈజ్ లాస్ట్ డ్యూ టు ద ఫ్రిక్షన్ ఆర్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనకు ఈ ఫ్రిక్షన్ అండ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకు ఎనర్జీ అయితే కనుక లాస్ అయితే జరగదు. సో ఇది మనకు ఫోర్త్ కండిషన్. ఇప్పుడు మనము ఈ ఎస్హెచ్ఎంకి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం గైస్. సో అప్పుడు మనకు ఎస్హెచ్ఎం అనేది ఏందైతే ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు సింపుల్ పెండలం తీసుకున్నట్లయితే ద బాబ్ మూవ్స్ టు అండ్ ఫ్రో అండర్ గ్రావిటీ. అంటే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఈ ఒక బాబు అనేది ఉందనుకో, అది మనకు ఎలా మూవ్ అవుతుంది, టు అండ్ ఫ్రో అయితే కనుక మూవ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు దీని మధ్య మనకి ఏం ఫామ్ అవుతుంది, సింపుల్ పెండలం అయితే కనుక ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇలా వెళ్తుందంటే అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, సో మనకు ఎస్హెచ్ఎం అనేది అయితే కనుక ఫామ్ అవ్వడం జరుగుతుంది గైస్. సో దాన్ని బట్టి మనకు ఈ సింపుల్ పెండలం మనము ఎస్హెచ్ఎంకి ఎగ్జాంపుల్గా అయితే చెప్పుకుంటాం. నెక్స్ట్ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్. ఈ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ ఎలా జరుగుతుంది, ద ప్రాంగ్స్ ఆసిలేట్స్ ఇన్ ఎస్హెచ్ఎం. ఇప్పుడు మనకు ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొని ఇప్పుడు మనం ఒక దానికైతే కనుక మనం ఇలా ట్యాప్ చేసామంటే అది మనకు వైబ్రేషన్స్ ఇలా జరుగుతాయి. సో ఈ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, దేనికి ఎగ్జాంపుల్గా ఉందంటే ఎస్హెచ్ఎంకి ఎగ్జాంపుల్గా అయితే ఉంది గైస్. సో మనం ఈ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ని కూడా దీనికైతే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వేవ్స్ ఇన్ వాటర్. ద వాటర్ మాలిక్యూల్స్ వైబ్రేట్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు మనకు వాటర్ మాలిక్యూల్స్ పడుతున్నాయంటే అవి పైకి కిందకి అయితే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో మనకు ఇది ఎలా ఫామ్ అవుతుంది, ఒక ఎస్హెచ్ఎంకి ఎగ్జాంపుల్గా అయితే ఫామ్ అవుతుంది. సో దీన్ని కూడా మనము ఎస్హెచ్ఎంకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలంటే దీనికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్తో రిమెంబర్ చేసుకున్నట్లయితే ఇఫ్ ఇట్ స్వింగ్స్ వైబ్రేట్స్ ఆర్ ఆసిలేట్స్ ఇన్ ఏ స్ట్రైట్ పాత్ ఇట్స్ లైక్లీ ఎస్హెచ్ఎం. ఇప్పుడు ఒక స్ట్రైట్ పాత్లో మనకు అది స్వింగ్ అయినా వైబ్రేట్ అయినా ఆసిలేషన్స్ అయితే జనరేట్ చేసినా కూడా ఇదైతే కనుక మనకు ఎస్హెచ్ఎంకి ఎగ్జాంపుల్గా అయితే కనుక మనం చెప్పుకోవచ్చు. సో దాంట్లో ఎస్హెచ్ఎం అనేది ఫామ్ అవుతా ఉన్నట్టు. ఇప్పుడు మనము ఈ టాపిక్ నుంచి మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం గైస్. మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ ప్రాబ్లం చేసుకున్నట్లయితే ఆ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ ఎస్హెచ్ఎం విత్ అన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. మనకు ఇది యాంప్లిట్యూడ్ 5 సెంటీమీటర్స్ అయితే కనుక మనకైతే కనుక ప్రొడ్యూస్ చేస్తుంది ఒక పార్టికల్ అండ్ టైం పీరియడ్ ఆఫ్ 4 సెకండ్స్. ఆ టైం పీరియడ్ ఎంత చెప్పాడు, 4 సెకండ్స్తో అయితే కనుక చెప్పాడు. నెక్స్ట్ ఫైండ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. దీని నుంచి మనము మ్యాక్సిమం వెలాసిటీ అయితే కనుక్కోమని చెప్పాడు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్ పర్ సెకండ్స్, 7 సెంటీమీటర్ పర్ సెకండ్, 8 సెంటీమీటర్ పర్ సెకండ్, 9 సెంటీమీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకు ఈ వాల్యూస్ అయితే కనుక మనం అయితే కనుక ఎంత వెలాసిటీ వస్తుందో మ్యాక్సిమం వెలాసిటీ కనుక్కోవచ్చు కదా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ ఇన్ ఎస్హెచ్ఎంకి Vmax ఈక్వల్ టు AW ఫార్ములా. సో మనకు డబ్ల్యూకి తెలుసు, డబ్ల్యూ అంటే ఏంది 2π/t. సో మనకు డబ్ల్యూ ఈక్వల్ టు 2π/t. సో మనకు ఈ టీ వాల్యూ తెలుసు కాబట్టి డబ్ల్యూ ఈక్వల్ టు 2π/4. సో మనకు 4కి 2కి క్యాన్సిల్ చేసినట్లయితే π/2 రేడియన్స్ అయితే డబ్ల్యూ రావడం జరుగుతుంది. సో మనకు ఏ వాల్యూ 5 తెలుసు కాబట్టి సో Vmax ఈక్వల్ టు 5 × π/2. సో 5π/2 అయితే రావడం జరుగుతుంది. మనకు పై వాల్యూ తెలుసు 3.141. సో సబ్స్టిట్యూట్ చేయనట్లయితే మనకు ఎంత వస్తుంది, 7.85 సెంటీమీటర్స్ పర్ సెకండ్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనం అయితే కనుక ఆప్ చేసుకున్నాం. నియరెస్ట్ వాల్యూ ఎంత ఉంది, 8 సెంటీమీటర్స్ పర్ సెకండ్స్ కాబట్టి దీన్ని అయితే యాడ్ చేసుకుంటాం గైస్. సో దీనికి మనం డైరెక్ట్గా ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది దీన్ని సాల్వ్ చేయడానికి కోసము ఈ ప్రాబ్లమ్ని. సో మనకు షార్ట్ కట్ ఏంటంటే యూజ్ ఫార్ములా డైరెక్ట్లీ Vmax ఈక్వల్ టు 2πa/t. మనకు 2πa/tలో కనుక మనం డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కూడా మనకు మ్యాక్సిమం వెలాసిటీ అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఇప్పుడు మనకు 2π × 5/4 చేసినామంటే మనకు 2కి 4కి పోతే
5π/2 అయితే రావడం జరుగుతుంది. సో దాని నుంచి అయితే మనకు 7.85 సెంటీమీటర్స్ పర్ సెకండ్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనం ఇలా 30 సెకండ్స్లో కూడా మనం అయితే కానీ ఆన్సర్స్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం షార్ట్ కట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి గైస్. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం అయితే చూద్దాము. ఇంకో ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఆ సింపుల్ పెండులం హ్యాజ్ ఎ లెంత్ ఆఫ్ 1 మీటర్, ఫైండ్ ఇట్స్ టైం పీరియడ్. సో ఇప్పుడు మనకు సింపుల్ పెండులం యొక్క లెంత్ అయితే ఇచ్చాడు, దీని టైం పీరియడ్ అయితే కనుక్కుంటున్నాడు. మనకు జీ వాల్యూ ఎంత తెలుసు, 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ జీ వాల్యూ తెలుసు. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 1 సెకండ్స్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనము దీన్ని ఫార్ములా యూజ్ చేసినట్లయితే మనకు ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు గైస్. సో మనకు ఫార్ములా ఏంది, ఫార్ములా ఫర్ టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులంకి T = 2π√L/g అయితే మనకు ఫార్ములా. సో మనం దీంట్లో మనకు ఏమి ఇచ్చాడు, ఎల్ వాల్యూ తెలుసు 1 మీటరు, నెక్స్ట్ జీ వాల్యూ తెలుసు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మనము దీని కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టీ వాల్యూ ఎంత వస్తుంది, T = 2π/1/9.8 అయితే రావడం జరుగుతుంది, √1/9.8 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే T = 2 × 3.14 × 0.32 అయితే రావడం జరుగుతుంది. సో క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకు టీ వాల్యూ ఎంత వస్తుంది, T = 2.01 సెకండ్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనము ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కన్నా టీ అయితే కన్నా యాడ్ చేసుకుంటాం. 1 సెకండ్ అయితే కన్నా పెట్టుకున్నాం. వాల్యూ అయితే 2 సెకండ్స్ కాబట్టి మనము ఆప్షన్ బి అయితే సెలెక్ట్ చేసుకుంటాం గైస్. నెక్స్ట్ దీనికి షార్ట్ కట్గా కూడా మనం అయితే సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే ఇఫ్ L = 1 మీటర్ దెన్ T = 2 సెకండ్స్, నియర్లీ 2 సెకండ్స్. సో ఇప్పుడు మనకు L అనేది 1 మీటర్ అయినప్పుడు నియర్లీ T అనేది 2 సెకండ్స్ అయితే అవుతుంది. ఇదైతే మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కన్నా క్విక్ ఆన్సర్స్కి అయితే కన్నా మెమరైజ్ చేసుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ చేసుకోవచ్చు గైస్. సో ఇదైతే మెమరైజ్ చేసుకోండి మీరు. L = 1 అయినప్పుడు T = 2 సెకండ్స్ అవుతుంది. సో ఇలాంటి షార్ట్ కట్స్గా ఉన్నప్పుడు మనం ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే కన్నా తక్కువ షార్ట్ టైంలో అయితే కన్నా ఆప్ చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఈ వీడియో నుంచి అయితే కన్నా మీకు మంచి కంటెంట్ అందింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా కంటెంట్ కావాలన్నా కూడా కామెంట్స్లో అయితే పెట్టండి, నేనైతే కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.